నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. యేసుక్రీస్తుకి మరణం లేదు, లోకరక్షకుడు అని సృష్టిలోని పిలువబడే విధంగా జలలియాలోని యూదుల ప్రజల వద్దకు పునరుద్ధానం తర్వాత తన శిష్యులను కలుసుకునే రోజు దివ్యకారణ మహోత్సవ పండుగ రోజు. ఈ పండుగను ముత్తంగి చర్చిలో ఘనంగా నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం దివ్య స్వరూపమైన యేసుక్రీస్తు చిత్రపటాన్ని ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీఠాధిపతుల గురువులు మాట్లాడుతూ ముత్తంగి చర్చిలో ఈ పండుగ నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందని అన్నారు. క్రైస్తవ మతము ప్రపంచంలోని అతిపెద్ద మతము. యేసుక్రీస్తుని ఏకకాలంలో దేవుని కుమారుడుగాను దేవుడుగాను నమ్ముతూ ఏక దైవారాధనను ప్రబోధించే మతం. నజరేయుడని యేసు జీవితం అంటే ఆయన జననం, ప్రబోధం, శ్రమ, మరణం, పునరుత్థానాల గురించి పౌలు నిర్మించిన సిద్ధాంతాలే క్రైస్తవ మత పునాదులు. బైబిలులోని కొత్త నిబంధనలో యేసు జీవితం, బోధనలతో పాటు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన అనేక విషయాలు వివరించబడ్డాయి. యేసు దేవుని కుమారుడని పాత నిబంధనలో ప్రవచింపబడిన మెస్సయ్య అని క్రైస్తవులు నమ్ముతారు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ ఎండలో ప్రభువా మీ కుమారుని పరిశుద్ధమైన దివ్య కారుణ్య స్వరూపాన్ని పట్టుకుని ప్రదక్షిణ పూర్వకంగా ప్రభువా మేము నడుస్తూ ఉండగా ఆ బిడ్డల మీద మీ పరలోకం తెరవబడును గాక. అవును తండ్రి, పరలోకం నుండి ప్రభువా ఈ కరుణ ఒక నది వలె ఆ బిడ్డలందరి మీద ప్రవహించును గాక. వేదనలో ఉన్న ఆత్మలు అవుతున్నా మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.